ఓ వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హనుమాన్ పేరే వినిపిస్తుంది. స్టార్ హీరో కానీ డైరెక్టర్ కానీ లేకుండా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసిన ఈ చిత్రం లాంగ్ రన్లో ఇక్కడ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీన్ని రిలీజ్ చేయడానికి ముందే సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని ప్రకటించాడు. అంటే హనుమాన్ లానే మరిన్ని సూపర్ హీరో చిత్రాల్ని ఓ ఫ్రాంచైజీ భాగంలో రిలీజ్ చేస్తారు. అలానే హనుమాన్ చిత్ర క్లైమాక్స్లో జై హనుమాన్ అనే మరో సినిమా 2025లో రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాముడి పాత్రపై ఇప్పుడు సరికొత్త రూమర్స్ వచ్చాయి. మెగా హీరో రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశాలు గట్టిగా ఉన్నాయని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. RRRలోని సెకండ్ హాఫ్లో చరణ్ గెటప్ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇది రూమర్ లాగానే కనిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాలంటే డైరెక్టర్ స్పందించేంత వరకు ఆగాల్సిందే.